పరమానందయ్య గారు గొప్ప పండితుడు. చాలా చాలా మంచి వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా మందబుద్ధులు కలిగిన శిష్యులను తీసుకొని వాళ్ళకి మంచి బుద్ధినిచ్చి పంపిస్తూ ఉంటారు. అటువంటి పరమానందయ్య గారి దగ్గరికి ముందుగా 7 మంది శిష్యులు వచ్చారు. ఆ తర్వాత మరో 2 వచ్చారు. ఆ తర్వాత మరో 4 వచ్చారు. దీనిలో తెలుగులో మాట్లాడేవాళ్ళు, తమిళంలో మాట్లాడేవాళ్ళు, అలాగే కన్నడలో మాట్లాడేవాళ్ళు, ఇంకా హిందీలో మాట్లాడే శిష్యులు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరి వల్ల పరమానందయ్య కూడా కొంత తెలుగు, కొంత హిందీ, కొంత తమిళం కూడా వచ్చు. మరి ఈ శిష్యులు ఎలాంటి వారయ్యా అంటే తెలివి తక్కువతనానికి మరో పేరయ్యా మన పరమానందయ్య శిష్యులు. మూర్ఖత్వానికి మరో పేరు. ఈ శిష్యులు చేసే తెలివి తక్కువ పనులు అందరికీ నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. ఈ శిష్యులు ఆడే మాటలు వినేవారికి చాలా హాస్యంగా ఉంటాయి. మరి వీరి చేష్టలు పకపక నవ్విస్తాయి. గురువుగారు ఎంత చెప్పినా ఆ శిష్యులు అలాగే తెలివి తక్కువగా పనిచేసుకుంటూ మన అందరికీ హాస్యాన్ని అందిస్తూ విందు భోజనం కలుగజేస్తూ ఉంటారు. మన పరమానంద శిష్యులు చెరువుకెళ్ళి అక్కడ ఈత కొట్టారు. ఈత కొట్టిన తర్వాత వారిలో ఒకడు తప్పిపోయినట్టు అనిపించింది. వెంటనే పరిగెత్తుకొని గురువుకు చెప్తున్నారు, మేము ఈతకి వెళ్ళినప్పుడు 13 మంది ఉన్నారు, కానీ ఇప్పుడు ఒక్కడు తప్పిపోయాడు గురువుగారు అని అందరూ ఏడుస్తూ ఉంటారు. ఒక్కసారి మనం చూసి మనం కూడా बुद्धि बढ़ाने के एक ही उपाय है, राम नाम का जाप करते हैं। सब लोग हाथ जोड़ो अपने। हरे रामा राम रामा हरे हरे, हरे कृष्णा 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 हरे हरे। పరమానంద గారు ఒక నిర్ణయానికి వచ్చేసారు.
ఏమిటంటే ఇక శిష్యులకు ఏ పని చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఏమి చెప్పినా చాలా తెలివి తక్కువగా, మూర్ఖంగా, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. దానివల్ల ఎంతో నష్టమవుతుందని పరమానందయ్య గారు ఇక చెప్పకూడదు అనుకున్నారు. కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత శిష్యులు చాలా బాధపడ్డారు. అయ్యో, మనల్ని ఉత్తిగా కూర్చోబెట్టి భోజనం పెడుతున్నాడే, బట్టలు ఇస్తున్నారే, మనం గురువు దగ్గరికి వెళ్ళి ఈసారి ఏ పని ఇచ్చినా శ్రద్ధగా చేస్తామని చెప్పి గురువు నుంచి పని ఇప్పించుకుందామని గురువు గారి దగ్గరికి వచ్చారు. సరే, ఇంకా పరమానందయ్య గారు, నాయన ఈ కండువ ఏతో ఉందో దీన్ని బాగా పిండి దండమంతా ఆరేయండి అన్నారు. పాపం శిష్యులు దాన్ని బాగా అన్నదాన్ని పట్టుకున్నారు, దండం అంతా అని పట్టుకొని ఎంత హాస్యం చేశారో. మళ్ళీ 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 నవ్వుకుందామా? గురువుగారు, ఈ మధ్య మీరు మాకు ఏ పని ఇవ్వట్లేదు. వద్దులే, పని ఇస్తే మీరు సరిగ్గా చేయరు వస్తారు. లేదు గురువుగారు, మంచిగా చేస్తాము. లేదు గురువుగారు, మేము మంచిగా చేస్తాము. ఓకే, ఇది తీసుకోండి, మంచిగా పిండండి, ఇంకా దండం మొత్తం ఆవేసండి. ఆగండి, నేను మంచిగా పిండి అందరికీ ఇస్తాను. నేను బాగా పిండాను, మీరు కూడా పిండండి. బాగా బాగా పిండు. బాగా పిండలే, నేనేమో బాగా పిండుతా. అమ్మయ్య, పిండటం అయిపోయింది. అరే అలా కాదురా, మధ్యలో దొల్లాడిచిన మర్చిపోయా. మట్టిలో దొల్లాడిస్తా. గురుగారు ఏం చెప్పలేదు కదా మట్టిలో దొల్లాడించడానికి. మట్టిలో దొల్లాడిస్తాను, రండి. ఇంకా చాలా ఉతికింది, నేను మంచిగా దండ మీద ఆడిస్తాను. అరే, ఇట్లా ఎందుకు ఆడిస్తున్నారు? ఇంత మిగిలింది, ఉన్నది నేను ఆడేస్తాను. గురువుగారు దండం మొత్తం ఆడేయమన్నారు. మనం దీన్ని ముక్కలుగా కత్తిరించి ఆడేద్దాం. నేను వెళ్ళి కట్టెలు తెస్తాను. ఆగండి, మీరు ఏం చేస్తున్నారు? ఆగండి, మీరు ఏం చేస్తున్నారు? ఇవ్వండి. మీకు బుద్ధి రావాలి, అస్సలు బుద్ధి లేదు. ఒక काम వస్తే ఒక काम రాదు మీకు. आप सभी को बुद्धि चाहिए. सब लोग हाथ जोड़ेंगे और श्री राम की प्रार्थना करेंगे. हाथ जोड़िए, लाइन में खड़ी हो. पहले लाइन में खड़ी हो. हाथ जोड़ो. हरे रामा राम राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे. आप सभी को बुद्धि आ गई है. मैं भगवान से प्रार्थना करती हूँ.